అవలేదా? Hi all of you. ప్రతిరోజు మనం గ్రూప్ డికి సంబంధించినటువంటి లైవ్ పరంగా ఈరోజు గుడ్ ఈవినింగ్. సో ఆర్ఆర్బికి సంబంధించి మ్యాథ్స్ నుంచి మనం ప్రతిరోజు లైవ్ పరంగా ఒక టాపిక్ అనేది తీసుకుంటున్నాం కదా. సో దాంట్లో మనకి ఈరోజు నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి ప్రీవియస్లో అడిగినటువంటి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఓన్లీ గ్రూప్ డికి సంబంధించినటువంటి బిట్స్ మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాం. సో దాంట్లో పరంగా సో ఎవరైనా సరే ఆర్ఆర్బికి సంబంధించి ఎలాంటి కోర్స్ అయినా సరే మీకు పిఆర్ అకాడమీలో అందుబాటులో ఉందమ్మా. సో దాన్ని ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకు రాబోయే ఎగ్జామ్ ఒకటి ఉంది కదా. సో ఎన్టీపీసీలో గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ రెండు కూడా ఫుల్ కోర్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ డి సంబంధించి ఇప్పుడు మనకి ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ రాలేదు. సో దాంట్లో మీకు ఎన్సీఆర్టీకి సంబంధించి పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంది. సో దాన్ని మీరు వినియోగించుకుంటే రేపు మన గ్రూప్ డిలో జరిగినటువంటి ఎన్సీఆర్టీకి సంబంధించి ప్రతి బిట్టు కూడా మనం అటెండ్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో దాంట్లో పరంగా ఇంకేంటంటే ఇక్కడ టెక్నీషియన్ కూడా మనకి ఇంకా గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించి ఎగ్జామ్ అనేది జరగలేదు. సో దాంట్లో కూడా ఒక ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉందమ్మా. ముఖ్యంగా టెస్ట్ సిరీస్ అనేది ఎన్సీఆర్టీ బేస్డ్తో మీకు రన్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్ లోపల కోర్స్ అనేది మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే నెంబర్ సిస్టమ్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది నెంబర్ సిస్టమ్. సో క్వశ్చన్ చూడమ్మా, కింది వాటిలో ఏది 4 మరియు 8 రెండింటితో భాగించబడుతుందని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 4 and 8 అంట. బోత్ 4 and 8 క్రింది వాటిలో ఏది 4 మరియు 8 రెండింటితో భాగించబడుతుందని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో ఆన్సర్ చేయాలి. సో లైవ్ చూసిన వాళ్ళందరూ కూడా వీడియో లైక్ చేయండి అమ్మా. అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ మన యొక్క వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో ఆన్సర్ చేయాలి. సో మరి ఇక్కడ ఏమన్నాడంటే మనకి క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. ఆ 4 4 మరియు 8 రెండు నెంబర్లతో కూడా డివిజిబుల్ అవ్వాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4తో భాగించబడాలంటే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సోన్ XY, ఓకేనా. సోన్ XY ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని 4తో భాగిస్తే ఆ సంఖ్య మొత్తము కూడా 4తో భాగించబడుతుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 312 అనే నెంబర్ ఉంది.
సో ఈ 12 అనే నెంబర్ 4తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వస్తే అక్కడ ఏంటంటే ఈ 312 కూడా 4తో డివిజిబుల్ అవుతుందని అర్థం. ఓకే, మరి అక్కడ చూస్తే మరి ఇక్కడ ఆప్షన్లు చూడడం ఏమి ఇచ్చాడు నీకు అంటే 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమవ్వాలి 4తో డివిజిబుల్ అవ్వాలి. మరి 82 అనేది 4తో డివిజిబుల్ అవుతుందంటే అవ్వట్లేదు. అదేవిధంగా ఇక్కడ 42 ఉంది, 42 అనేది 4తో డివిజిబుల్ అవుతుందంటే అది కూడా అవ్వట్లేదు. ఇక్కడ చూడమ్మా 24 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా 1 మోర్ ఆప్షన్ ఉంది కదా. సో 42 అనేది మరి ఇక్కడ 4తో డివిజిబుల్ అవుతుందంటే అవ్వట్లేదు. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇంకొకటి కూడా ఇక్కడ అడిగాడు, ఒకటి రైట్ అయింది కదంటే ఆటోమేటిక్గా 8తో కూడా అది డివిజిబుల్ అవుతుంది. మరి 8 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటమ్మా అంటే సో ఆన్ XYZ. ఓకేనా, లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అదేనేది 8తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చిందే తీసుకుందాం, 3824 అనేది లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ చేయాలి. 8 1s 8 3s డివిజిబుల్ అయిందా లేదా? సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, 1212కి ఏ అతి చిన్న సహజ సంఖ్యను జోడించాల్సిన అది ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుందంట. ద స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ 1212 టు మేక్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్ అమ్మా. క్రింది ఇచ్చిన నెంబర్స్లో ఒక నెంబర్ దానికి ఒక యాడ్ చేస్తుంటే 1212 అనే నెంబర్కి ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తే అది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. సో క్రింది ఇచ్చిన ఆప్షన్లో ఏదైనా అడుగుతూ ఉన్నాడు ఇక్కడ నీకు. వెరీ గుడ్. గుడ్, చూడండి ఇక్కడ మనకు ఒక నెంబర్ అనేది ఇచ్చాడు ఇక్కడ 1212. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ నెంబర్కి స్క్వేర్ దగ్గరగా ఉందని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 35 తీసుకున్నాం అనుకో, ఏమొస్తుంది 25 3 4 ఎంతమా 12. సో 1225 ఉంది. మరి ఇక్కడ చూడు 1212 ఉంది కాబట్టి నియరెస్ట్ స్క్వేర్ ఇదే కదా. సో దీనికి ఏ నెంబర్ యాడ్ చేయొచ్చు, 13 అనే నెంబర్ యాడ్ చేస్తే 1225 అనే నెంబర్ వస్తుంది. పర్ఫెక్ట్ స్క్వేరే కదా ఇది. సో అంటే ఏ నెంబర్ యాడ్ చేసాడు అక్కడ 13. సో ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్ ఈవినింగ్ కృష్ణ. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. సో ఇక్కడ ఏమిచ్చాడంటే 6300ని ఏ అతి చిన్న సహజ సంఖ్యను గుణించాల్సిన అది ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుందంట. గుడ్ ఈవినింగ్ నాని, గుడ్ ఈవినింగ్. సో చూడండి ఇక్కడ బిఫోర్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక నెంబర్ యాడ్ చేయడం అని అడిగాడు. ఈ క్వశ్చన్ ఏమి అడిగాడు, ఏ అతి చిన్న సంఖ్యను గుణిస్తే అంటే మల్టిప్లికేషన్ చేస్తే అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో దీని ఆన్సర్ చేయండి. కూర్చోడి ఏమిచ్చాడు ఇక్కడ అంటే 6300 అంట. మరి ఏ నెంబర్తో గుణిస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అడుగుతూ ఉన్నాడు. సో దీన్ని మనం ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఏంటి అక్కడ అర్థం, ఏవైనా సరే 2 ఒకేలాంటి నెంబర్లు ఉండాలి. అంటే 2 2లు కానీ లేదా 3 3లు కానీ లేదా 10 10s కానీ లేదా అంటే ఏవైనా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే 2 ఈచ్ నెంబర్లు అనేవి ఒకేలాంటి నెంబర్లు ఉండాలి అక్కడ. ఓకేనా. సో మరి ఇక్కడ చూడమ్మా
ఫర్ ఎగ్జాంపుల్ 63 ఉంది కాబట్టి 7 తోటి డివిజిబుల్ చేద్దాం. 7 9 63, మళ్ళీ 100తో చేస్తే 100 9s, 100 9s, మళ్ళీ దీన్ని 3 3s, అంతేనా? సో మరి ఇక్కడ చూడు 3లు అనేవి 2 వచ్చేసాయి. మరి 10 అంటే అర్థం ఏంటమ్మా అంటే 10 × 10 కదా, 10 × 10. మరి ఇక్కడ మిగిలిపోయింది ఏంటమ్మా 7. మరి నీకు ఇంకొక 7 వస్తే అది పెర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుంది కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. సో మనకి ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ మోహిత్ జీతం నెలకు 15,000 అంట. అతని ఇంటి అద్దెకు 5,000 ఖర్చు చేశాడు. బిల్లుపై ఇంకా 2,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. మిగిలిన మొత్తం అతని నెలవారీ పొదుపు అంట, అంటే సేవింగ్ చేశాడు. 1 సంవత్సరం పొదుపును కొనుగొనండి అన్నాడు ఇక్కడ. కానీ డైరెక్ట్గా అది అడగకుండా ఏమి అడిగాడంటే అతను తన పుట్టినరోజు నెలలో తన పూర్తి నెలవారీ పొదుపును పుట్టినరోజు వేడుకల కోసం ఖర్చు చేశాడంట. అంటే ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు ఇక్కడ. సో వీడు ప్రతి మంత్ ఒక 10,000 రూపీస్ సేవ్ చేస్తే తన యొక్క బర్త్డే రోజు ఏదైతే ఉందో ఆ రోజంట ప్రతి మంత్ది ఏదైతే సేవ్ చేశాడో అదంతా కూడా తన యొక్క బర్త్డే రోజు మొత్తాన్ని కూడా వినియోగించుకుంటా ఉన్నాడు. సో ఆ మొత్తం విలువ ఎంత అని అడుగుతా ఉన్నాను నీకు ఇక్కడ. సో ఆన్సర్ చేయమ్మా. చూడు, ప్రతి మంత్ తన యొక్క సేవింగ్ ఎంత అంటే శాలరీ 15,000 రూపీస్ తన యొక్క శాలరీ. అయితే దాంట్లో ఒక 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, అదేవిధంగా 2,000 రూపాయలు బిల్లుల కోసం ఖర్చు పెడుతూ ఉన్నాడు అంట. అంటే మొత్తం ఎంతమ్మా తను ఖర్చు పెట్టేది 7,000 రూపాయలు. మరి సేవింగ్ ఎంత 8,000 రూపీస్ అనేది తన యొక్క సేవింగ్. ఎప్పుడు ఎవ్రీ మంత్ 8,000 రూపీస్ సేవింగ్. మరి టోటల్గా మనకి ఇయర్లో ఎన్ని మంత్స్ అంటే 12 మంత్స్. 12 8 96 అనే ఆప్షన్ డి పెట్టేస్తే ఏమవుతుందంటే ఆన్సర్ కాలిపోతుంది, అంటే పోతుంది ఆన్సర్. ఇక్కడ చూడమ్మా తన యొక్క బర్త్డే రోజు మొత్తం కూడా ఖర్చు పెట్టాడు. మరి అంటే తన యొక్క బర్త్డే మంత్ తీసేసేయాలి కదా. సో ఎన్ని మంత్స్ ఉంటాయి ఇంకంటే 11 మంత్స్. అంటే ఎన్ని మంత్స్ టోటల్గా 88,000 అనేది తన యొక్క సేవింగ్ అనేది తన యొక్క బర్త్డే రోజు మొత్తం ఖర్చు పెడతా ఉన్నాడు. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్, నెక్స్ట్ వన్ చూడు. అతి పెద్ద 2 అంకెల ప్రధాన సంఖ్య యొక్క 2 మరియు అతి పెద్ద 3 అంకెల ప్రధాన సంఖ్య యొక్క 3 మొత్తం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఇది కూడా ఈజీ క్వశ్చనే. The sum of the double of the largest 2 digits prime number and triple of the largest 3 digit prime number is equals to sum అడుగుతా ఉన్నాడమ్మా. ఫస్ట్ ఇవి తెలియాలంటే మనకు ప్రైమ్ నెంబర్స్ అనేవి తెలియాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 1 to 100 అనేవి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయమ్మా? ఎన్ని ఉంటాయి? 25, అంతేనా? సో మరి ఇక్కడ ఫస్ట్ ఏమి అడిగాడు నీకంటే అది పెద్ద 2 అంకెల ప్రధాన సంఖ్య ఇది. సో 2 అంకెల ప్రధాన సంఖ్య ఏంటమ్మా? 97. ఎంత? 97. సో మరి ఇక్కడ ఏమి అడిగాడంటే ఈ 97 రెండెంతలు చేశాడంట. సో ఏమొస్తుందమ్మా? 194, అంతేనా? సో 2 7 14, 2 9 18, 19. తర్వాత ఏమన్నాడంటే 3 అంకెల పెద్ద సంఖ్య ప్రైమ్ నెంబర్లో 3 అంకెల పెద్ద సంఖ్య ఎంత? 997. సో దాన్ని ఏం చేశాడంటే ట్రిపుల్ చేశాడంట. ఎంత? ట్రిపుల్ చేశాడు. ఇప్పుడు 3 7 ఎంతమ్మా? 21. 3 7 21.
మరి ఆప్షన్ చెక్ చేసుకుంటే చూడు, ఇక్కడ 4 + 1 అంట 5, అంటే ఆప్షన్ 1 అవుతుంది, సి అవుతుంది. బి అండ్ డి అనేది ఆన్సర్ కాదు, అంటే మన ఆన్సర్ ఈ రెండిట్లో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అమ్మ, 3 × 7 = 21 కాబట్టి 2, 3 × 9 = 27, అంటే ఎంత 9. చూడు ఇక్కడ 4 + 1 5, 9 9 8, అంటే ఆన్సర్ లాస్ట్ 2 డిజిట్స్ ఏముండాలమ్మా 85, అంటే మన ఆన్సర్ ఏమొస్తుంది 3185 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మొత్తం ఇంకా మల్టిప్లికేషన్ చేసుకుని అక్కడ టైం వేస్ట్ చేయకూడదు. సో నెక్స్ట్ వన్ చూడమ్మా, ఈ 51, 52, 53 సోహన్ 100 సంఖ్యల నుండి ఇచ్చిన విధంగా అతి చిన్న మరియు అతి పెద్ద ప్రధాన సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. ఇక్కడ వాడు ఇచ్చిన ప్రైమ్ నెంబర్స్నే చూడాలి నువ్వు. అతి చిన్న అన్నాడు కదని 2ని వెతుక్కోకూడదు, ఓకేనా. సో 2 అనేది సింగిల్ డిజిట్ నెంబర్. వాడు ఇచ్చిన ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చాడని మాత్రమే నువ్వు అబ్జర్వ్ చేయాలి. సో వాడు ఏమన్నాడు, 51 దగ్గర స్టార్ట్ చేశాడు, 100 వరకే వెళ్ళాడంట. సో వీటి మధ్య నుండి ప్రైమ్ నెంబర్స్, అందులో చిన్న సంఖ్య మరియు అతి పెద్ద సంఖ్య యొక్క మొత్తం ఎంత, అది కూడా ప్రైమ్ నెంబర్స్ అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ప్రైమ్ నెంబర్స్ మీద మనకు ఒక బిట్ అనేది కంపల్సరీగా వస్తుంది నెంబర్ సిస్టమ్ నుంచి. ఓకే మా చూడు, 51, 52, 53 ఇది ప్రైమ్ నెంబరే కదా. సో 53 అనేది ఒక ప్రైమ్ నెంబరు. మరి అందులో పెద్ద ప్రైమ్ నెంబర్ ఏంటమ్మా 97. సో ఏమొస్తుందంటే 0, ఫస్ట్ డిజిట్ ఏముండాలి 0. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సొల్యూషన్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు. యూనిట్స్ ప్లేసెస్ అనేవి మనకి చాలా యూజ్ఫుల్గా ఆప్షన్స్ టు ఎలిమినేషన్ చేయొచ్చు. సొల్యూషన్ అంతా మనకి ఎవరు కూడా ఎగ్జామ్ వాళ్ళు అడగరు అనమాట అక్కడ, ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండమ్మా, 3 పెన్సిళ్ళు మరియు 5 పెన్నులు కలిపి అంటే 81 రూపీస్. అయితే 5 పెన్సిళ్ళు మరియు 3 పెన్నులు కలిపి 71 రూపాయి. అయితే 1 పెన్సిల్ మరియు 2 పెన్నులు కలిపి దాని యొక్క ధర ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ నీకు. సో దీని ఆన్సర్ చేయండి. చెప్పాలమ్మా ఆన్సర్. సో మనకి ఇవన్నీ కూడా ప్రీవియస్లో అడిగినటువంటి బిట్సే ఓన్లీ. సో మనం ఇప్పుడు వరకే కూడా లెవెల్ 1 అనేది నేర్చుకుంటాం. ప్రతి చాప్టర్ నుంచి లెవెల్ 1 అనేది నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా అర్థమెటిక్ కంప్లీట్ అయినాక వెంటనే లెవెల్ 2 అనేది స్టార్ట్ చేద్దాం. సో లెవెల్ 1లో ఈజీగా ఉన్నాయని చాలామంది ఇంత ఈజీగా ఇస్తారా అనేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ప్రతి షిఫ్ట్లో మనకి మ్యాథ్స్ 25 బిట్స్ వస్తే కంపల్సరీగా నీకు 15 నుంచి 18 బిట్స్ అనేవి ఈజీగానే ఉంటాయమ్మా, ఓకేనా. రిమైనింగ్ అనేవి కొంచెం మోడరేట్ టు హార్డ్గా ఉంటాయి, అంతేగాని అన్నీ కూడా నీకు ఎప్పుడు కూడా హార్డ్గా ఇవ్వడు. సో దీని ఆన్సర్ చేయాలి. సో ఏమన్నాడంటే ఫస్ట్ మనకు 3 పెన్సిల్స్ ఇచ్చాడమ్మా, 3 పెన్సిల్స్ మరియు 5 పెన్నులు. విలువ ఎంత ఇచ్చాడంటే 81 రూపాయి. అదేవిధంగా 5 పెన్సిల్స్ మరియు 3 పెన్నుల విలువ ఎంత ఇచ్చాడంటే 71 రూపాయి. అంటే మరి రెండిట్లో ఏదో ఒక క్యాన్సిల్ చేయాలి కాబట్టి దీన్ని ఇంటూ 5 చేద్దాం, ఇంటూ 3 చేద్దాం. సో ఎందుకంటే పెన్సిల్స్ అనేవి క్యాన్సిల్ చేద్దాం కాబట్టి. సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే 3 5 15 పెన్సిల్స్ ప్లస్ 25p ఈక్వల్స్ టు 405. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందమ్మంటే 5 మూల 15 పెన్సిల్స్ ప్లస్ 9 పెన్స్ ఈక్వల్స్ టు 313. అంటే ఇక్కడ చూడు అన్నీ మైనస్ అయితే ఇది క్యాన్సిల్ అయిపోయింది. మరి ఇక్కడ ఏముంటుంది అంటే
16p ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఎంతమంటే 2 9 1. సో 16 టేబుల్లో 16 1 16 2 32 అంటే ఎంత ఒక పెన్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 12 రూపీస్ వచ్చింది. అంటే మరి ఇక్కడ మనకు అడిగింది 2 పెన్స్ మరియు 2 పెన్స్ ఎంత 12 2s ఎంతమ్మా 24 పెన్స్ వాల్యూ వచ్చింది. మరి ఒక పెన్సిల్ వాల్యూ ఎంత అంటే 3 పెన్సిల్స్ ప్లస్ 5p ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు అక్కడ 21. అంటే 12 ఇక్కడ పెడితే ఎంత వస్తుంది అంటే 60. దీన్ని ఇటు తీసుకెళ్ళిపోతే ఎంతమ్మా 21. మరి పెన్సిల్ ఈక్వల్స్ ఎంత 7 రూపీస్. పెన్సిల్ ఎంత 7 రూపీస్. మనకు ఒక అడిగింది ఏంటి ఒక పెన్సిల్ అంటే ఎంత 7 రూపీస్. టోటల్గా ఎంతమ్మా 31 రూపీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 26 కాదమ్మా 31. ఓకే స్ట్రక్ అవుతుందా? స్ట్రక్ అవుతుందా? ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. చూడండి ఇక్కడ మొదటి 8 ప్రధాన సంఖ్యలు మొత్తం 7తో భాగిస్తే దాని విలువ ఎంత అవుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో దీని ఆన్సర్ చేయాలి. The sum of the first 8 prime numbers is divisible by 7 equals to అంట. హాయ్ క్రాంతి. మొదటి 8 ప్రధాన సంఖ్యలు మొత్తం 7తో భాగిస్తే దాని విలువ దేనికి ఈక్వల్ అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. గుడ్. చూడమ్మా ఫస్ట్ మొదటి 8 ప్రధాన సంఖ్యలు ఏమొస్తాయి అసలు 2 3 5 7 11 13 17 అండ్ 19 అంతే కదా. సో ఇప్పుడు వీటి సమ్ ఎంత అవుతుందమ్మా అంటే 10 + 5 15 17. సో 7 8 11 20 27. సో 2 3 4 5 6 7 ఎంత వచ్చిందమ్మా 77 అనేది వచ్చింది నీకు. ఈ 77 అనేది 7తో డివిజిబుల్ చేస్తే ఓకేనా మనకు వచ్చే విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు వాడు. ఎంతమ్మా 11. అంటే మన ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్. 9 యొక్క 3 వరుస గుణకాల మొత్తం అంట 2457. అయితే అతి పెద్ద సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. మనకి ఒక క్వశ్చన్ 30 to 40 సెకండ్స్ టైం ఉంటుందమ్మా ఒక ఎగ్జామ్ హాల్లో. సో మీరు స్పీడ్గా ఉండాలి కాబట్టి స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ చెప్తా ఉండండి. ఎందుకంటే 1 మినిట్ కంటే ఎక్కువ తీసుకుంటే మనం దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. సో 9 యొక్క 3 వరుస గుణకాల మొత్తం ఇచ్చాడు ఇక్కడ. మరి ఏ నెంబర్స్ తీసుకోవాలో తెలీదు. సో అప్పుడు ఏమనుకోవాలి ఎక్స్ అనుకుంటూ వస్తుందా? ఓకే ఫస్ట్ ఆప్షన్ 2 చెక్ చేసుకుందాం, తర్వాత సొల్యూషన్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే 828 ఇచ్చాడు ఇక్కడ. అడిగింది ఏంటంటే అది పెద్ద సంఖ్య అడిగాడు కాబట్టి ఇది పెద్ద సంఖ్య. మరి బిఫోర్ ఏమొస్తుందమ్మా 9 యొక్క డివిజన్ అంటే 8 19
సో దీని బిఫోర్ నెంబర్ ఏమొస్తుంది అంటే 8 10 అంతేనా. సో వీటి యొక్క సమ్ ఎంత అంటే ఇక్కడ ఎంత వచ్చిందంటే 7, ఫస్ట్ డిజిట్ ఎంత 7, మరి ఇక్కడ కూడా 7 సరిపోయింది, దీన్ని వదిలేసేలాగా. నెక్స్ట్ ఏమన్నాడంటే 990 లార్జెస్ట్ నెంబర్, దాని బిఫోర్ నెంబర్ ఏమొస్తుందమ్మా 981, మరి దీని బిఫోర్ నెంబర్ ఏమొస్తుంది 972. సో మరి ఇక్కడ 2 + 1 ఎంత 3 వచ్చింది, మనకి ఎంత రావాలి 7 రావాలి, కాబట్టి ఆప్షన్ కాదు. సో అగైన్ 819 దాని బిఫోర్ నెంబరు 810, దాని బిఫోర్ నెంబరు 801. సో ఏమొచ్చిందంటే ఇక్కడ 0 వచ్చింది ఫస్ట్ డిజిట్, అంటే ఇది కూడా కాదు. సో అగైన్ సో 999 అన్నాడు ఇక్కడ. సో దీని బిఫోర్ నెంబర్ ఏమొస్తుందమ్మా అంటే 999 బిఫోర్ నెంబర్ ఏమొస్తుంది 991 సారీ 0 981. సో 9 + 1 ఎంతమ్మా 0, ఇది కూడా 0 వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. మన ఆన్సర్ ఏమవుతుంది అయితే 828 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇది ఆప్షన్ టు ఎలిమినేషన్ ఫస్ట్ డిజిట్ చూసుకుంటే సరిపోతుంది, మొత్తం కూడా ఎడిషన్ చేయాల్సిన అవసరం లేదు మనకు. లేదు అనుకుంటే ఎక్స్ ప్రాసెస్ చేయాలి ఇప్పుడు, అంటే 9x + 9 × x + 1 + 9 × x + 2 = 2457. సో దీనికి ఈక్వల్ చేయాలి ఇప్పుడు, అంటే 9x + 9x + 9 + 9x + 18 = 2457. ఓకేనా. సో 9x 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 ఎంతమ్మా 27x. సో 9 + 18 ఎంత అంటే 27. సో 2457లో నుంచి 27 తీసేసేయాల. సో ఎక్స్ వాల్యూ అప్పుడు ఎంత వస్తుంది అంటే 828 అనేది సారీ సంథింగ్ ఎంత 8 ఎక్స్ వాల్యూ వస్తుంది ఇక్కడ. మళ్ళీ నువ్వు దాన్ని తీసుకొచ్చి 9 ప్లేస్లో పెట్టాలి, అంటే మనకు లార్జెస్ట్ అడిగాడు కాబట్టి ఇక్కడ నువ్వు పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా టైం టేకెన్. సో ఆప్షన్ టు ఎలిమినేషన్ యూనిట్స్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ అనేది మనం పెట్టొచ్చమ్మా, టైం వేస్ట్ అసలే చేసుకోకూడదు. రైట్, వన్ మోర్ క్వశ్చన్ చూడు. ఇక్కడ 2 వరుస సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఇచ్చాడు ఈసారి. అయితే అతి చిన్న సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నాడు. There are 2 consecutive natural numbers such that the sum of their square is 313. Find the smaller the 2 numbers అంట. వెరీ గుడ్ అమ్మా. సో దీని ఆన్సర్ చేయండి. ఒక రైట్ చూడమ్మా. ఫస్ట్ ఏమన్నాడంటే మనకి ఇక్కడ 2 వరుస సంఖ్యల వర్గాలు మాత్రం 313. అయితే చిన్న సంఖ్య ఏదైనా అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 తీసుకున్నాం అనుకోమ్మా. సో దీని వాల్యూ ఎంత అంటే 144. పెద్ద నెంబర్ ఎంత 169. సో మొత్తం కలిపితే ఎంత వచ్చిందంటే 3 డిజిట్ వచ్చింది. మరి ఇక్కడ 169 దీని తర్వాత 196 యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా 5 వచ్చింది, అంటే ఇది కాదు. సో 14² అంట 196, 14 తర్వాత 15 225. ఫస్ట్ డిజిట్ ఎంతమ్మా 1, అంటే ఇది కూడా కాదు. సో 15² ఎంత 225. దీని తర్వాత నెంబర్ 16 256. ఫస్ట్ డిజిట్ ఎంతమ్మా 6 1. సో అది కూడా కాదు. ఫస్ట్ డిజిట్ ఏం రావాలి మనకి 3 రావాలి, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్గా అవుతుంది ఆప్షన్. మరి దీన్ని ఒకవేళ సొల్యూషన్ చేస్తే అప్పుడు పొజిషన్ ఏంటమ్మా, ఓకేనా. సో సొల్యూషన్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏంటంటే, సో ఏమన్నాడంటే మనకి ఇక్కడ 2 వరుస నంబర్లు అన్నాడు. సో x² + x + 1 హోల్ స్క్వేర్. సో x² + 1 + 2x = 313. సో x² ఏమవుతుంది అంటే 2x² + 2x, ఇదే అవతలకి వెళ్ళిపోతే 212. 2 కామన్ తీసేసుకోవచ్చు కదా. సో x² + x = 212/2 క్యాన్సిల్ అయితే మళ్ళీ
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ సంథింగ్ వచ్చేసి ఎక్స్ వాల్యూ ఎక్స్ మైనస్ సంథింగ్ ఎక్స్ ప్లస్ సంథింగ్ వస్తుంది. మరి ఇదంతా కూడా టైం వేస్ట్. ఓకేనా? సో డైరెక్ట్ ఆప్షన్లు ఉండేటప్పుడు మనం మళ్ళీ ఎక్స్ ప్రాసెస్ అనేది చేయకూడదు ఇంకా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సో ఏమి ఇచ్చాడంటే ఇఫ్ 4 + 4 power n + 5 ఈక్వల్స్ టు 260 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 5 power n + 3 అంటమ్మా. సో దీని ఆన్సర్ చేయండి అందరూ. దీన్ని ట్రై చేయాలి. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేయండి అమ్మా. సో లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. మనం ఇప్పుడు చెప్పుకునే 20 or 25 సమ్స్లో అన్నీ కూడా అందరికీ రావాలని లేదు, లేదా రాకుండా ఉండకపోవడానికి కూడా ఏమీ లేదు. సో అవుట్ ఆఫ్ 20కి 20 పెట్టచ్చు, లేదా ఏదైనా ఒక సమ్ అనేది నీకు డిఫికల్ట్గా ఉండొచ్చు అక్కడ, లేదా నువ్వు చేసే విధంలో ఏదైనా సరే షార్ట్ కట్ అనేది ఒకటి నువ్వు నేర్చుకున్నచ్చు కూడా. ఒక సమ్మని ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేస్తారు, కానీ 30 సెకండ్స్లో ఆన్సర్ పెడతారు ఒకడు, 1 minutesలో పెడతారు ఒకరు, అదేవిధంగా 2 minutesలో పెడతారు ఒకరు. ఓకేనా? సో 30 సెకండ్స్లో ఎవరైతే పెడతారో వాళ్ళకే జాబ్ అనేది నియరెస్ట్గా వెళ్తాడు వాడు. సో అంతేగాని నాకు టైం ఉంది కదా అనేసి నువ్వు టైం వేస్ట్ చేసుకొని కూర్చుంటే మాత్రం ఇంకా నీకు టైం వేస్ట్ అవుతుంది తప్ప ఉద్యోగానికి దగ్గరకు వెళ్ళవు నువ్వు. వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. సో మీ నుంచి నాకు కావాల్సింది అదే తప్ప ఇంకేం అవసరం లేదు. సో అదేవిధంగా మీరు ప్రతిరోజు కూడా మన యొక్క లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో చూడమ్మ, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి 4 + 4 power n + 5 అంట ఈక్వల్స్ టు 260. అంటే మరి ప్లస్ వాల్యూని అటువైపు తీసుకెళ్ళిపోవచ్చు కదా. సో 4 power n + 5 ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే 256. ఓకే, సో 4 power n + 5 ఈ 256 నువ్వు ఎలా రాయొచ్చు అంటే 4 power 4గా రాయొచ్చు కదా. సో భూములు సమానం, మధ్యలో గుర్తు కూడా ఈక్వల్గా ఉంది. ఘాతాంకాలు నువ్వేం చేయాలి, ఎడిషన్ చేస్తే సరిపోతుంది. సో ఈక్వల్స్ టు 4. దెన్ n ఈక్వల్స్ టు ఏమొస్తుందమ్మా -1. n ఈక్వల్స్ ఎంత -1. మరి మనకి ఇచ్చిన వాల్యూ ఏంటుంది అక్కడ 5 power n + 3. సో 5 power -1 + 3 ఏమొస్తుంది ఇక్కడ 5 square. సో 5 square అంటే ఎంతమ్మా 25. మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడు. 2,66,805 సంఖ్యను ఒక ప్రధాన కారణాంకాలుగా విడగొట్టమన్నాడు ఇక్కడ. సో దీని ఆన్సర్ చేయండి. ఇరవై 6,805 ఒక ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ బేస్లో నువ్వు దాన్ని విడగొట్టాలమ్మా. సో ఆన్సర్ చేయండి అందరూ కూడా. వెరీ గుడ్ అఖిల్. చెప్పాలి, ఇంకా రిమైనింగ్ ఆన్సర్ చేయాలమ్మా. సో మరి ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఈ టైప్స్లో రాయాలంటే మీకు ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం మనమంటే
దీన్ని ఫస్ట్ విడగొట్టేసేయాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో చేసామనుకో, 5 5 జా 25, ఎంత ఉంటుంది ఇక్కడ 1, 5 3 జా 15, సో 1 8, అగైన్ 5 3 జా 15, సో 3 0, 5 6 జా 5 1s. మళ్ళీ ఏ టేబుల్ అవుతుందంటే ఇక్కడ 3 టేబుల్ చూడు, 3 1 జా 3, 2 ఉంటుంది, 3 7 జా 21, 2 ఉంటుంది, 3 7 జా 21, అగైన్ 2 ఉంటుంది, 3 8 జా ఎంత 24, 2 ఉంటుంది, 3 7 జా 21. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 3 టేబుల్ అవుతుందా? 3 టేబుల్ అవుతుందా లేదని ఎలా చెక్ చేయొచ్చు నువ్వు? సో అన్నీ కూడా యాడ్ చేస్తే 3తో డివిజిబుల్ అయిపోవాలి. సో 3 7 21, 30, అంటే 30 అనేది 3తో అవుతుంది. సో 3 5 ఎంతమ్మా 15, 2 ఉంటుంది, 3 9 27, 3 2 6, 3 9 27. ఇక్కడ మళ్ళీ 7 ఎక్కం తీసుకున్నాం అనుకో, 7 7 ఎంత 49, 102 ఉంటుంది, 5 9 2 9, 7 టేబుల్లో 7 7 7 8 ఎంతమ్మా 56, సారీ 8 అవుతుంది కదా. సో 7 8 ఎంత 56, 3 ఉంటుంది, 7 4 28, ఎంత ఉంటుంది 4, 7 7 49, మళ్ళీ 7 ఎక్కంతో 7 7 1 7, 7 2 14, 7 1 7, మళ్ళీ ఎంతమ్మా 11 ఎక్కం, 11 11 121. అంటే ఏమొచ్చిందంటే ఇక్కడ ఫస్ట్ 3 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 11 స్క్వేర్ ఇంటూ 5, సారీ ఇక్కడ 5 రాసుకోండి. సో 3 స్క్వేర్ ఇంటూ 5 రావాలి నీకు ఫస్ట్. 3 స్క్వేర్ ఇంటూ 5 ఎక్కడ ఉంది? సో ఆప్షన్ బిలో మాత్రమే ఉంది కదా. సో 3 స్క్వేర్ ఇంటూ 5 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఏదైనా ఒక టర్మ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా విడగొట్టాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడమ్మా. వెరీ గుడ్, ఆన్సర్ చేసిన వాళ్ళు అందరూ. రైట్. సో 6 4 8 4 y 6 అంట. ఇదంతా ఒక డిజిట్ అయితే ఎంతమ్మా 6 4 8 4 y 6. సంఖ్యను 8చే భాగించబడితే నిశేషంగా భాగించాలి. అయితే y యొక్క కనిష్ట విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ మనకు. సో ఆన్సర్ చేయండి. సో 8తో భాగించబడాలంటే ఫస్ట్ నీకు 8 డివిజిబుల్ టు రూల్ అనేది తెలియాలి. ఓకేనా. సో డివిజిబుల్ టు రూల్ అనేది మనకు తెలిస్తే ఆన్సర్స్ అనేవి మనం చాలా ఈజీగా తొందరగా కూడా ఆన్సర్లు అనేవి పెట్టవచ్చు. సో మరి దాంట్లో పరంగా నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడంటే 8 యొక్క డివిజిబుల్ టు రూల్ తెలియాలి. సో 8 యొక్క డివిజిబుల్ టు రూల్ ఏంటమ్మా అంటే సో ఆన్ XYZ, అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అయితే ఈ నెంబర్ మొత్తం కూడా 8తో డివిజిబుల్ అవుతుందని అర్థం అక్కడ. సో మరి ఇక్కడ చూడమ్మా, వాడు ఒక నెంబర్ ఇచ్చాడు, అంటే లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఇవే కదా. సో అంటే ఏమొస్తుంది అంటే 4y6 అన్నాడు. ఫస్ట్ డిజిట్ 7 తీసుకున్నాం అనుకో, 4 7 6, ఇది 8తో అవుతుందా? సో 8తో అవుతుందా లేదా చూడు. 7 5 8 5 ఎంతమ్మా 40, సో 7 6, 7 9 9 72 అవుతుంది. రిమైండర్ వస్తుంది, అంటే ఇది కాదు. అదే ఒక 4 3 6 8తో డివిజిబుల్ చేస్తే 8 5 40, ఎంత ఉంటుంది 3 6, 8 4 32 అవుతుంది, అంటే ఇది కూడా కాదు. అదే ఆప్షన్ సి చెక్ చేస్తే 4 1 6, సో 8తో డివిజిబుల్ చేయమ్మా 8 5 40, 8 2 16, అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. సో డివిజిబుల్ టు రూల్ అనేది తెలియాలి. ఓకేనా. 8 డివిజిబుల్ టు రూల్ ఈజ్ లాస్ట్ 3 డిజిట్ అనేవి 8తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా 8తో డివిజిబుల్ అవుతుందని తెలుసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి.
ఒక సంఖ్యను 15తో భాగించినప్పుడు శాసం 9 అవుతుంది. అదే సంఖ్యను 5తో భాగించినప్పుడు శాసం ఎంత అవుతుందో అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. మంచి క్వశ్చన్ అడిగాడు ఈసారి. సో దీని ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. దీన్ని మనం సొల్యూషన్ పరంగా చేయొచ్చు లేదా డైరెక్ట్ కూడా చేయొచ్చు. అంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్య అనేది ఇంకొక నెంబర్ అనేది ఉండేటప్పుడు ఈ నెంబర్తో అంటే ఫస్ట్ 15తో భాగించాడు, మళ్ళీ దాన్ని 5తో భాగించినప్పుడు ఎగ్జాక్ట్లీ రెండు కూడా కట్ అయితే ఇక్కడ మనకు శేషం ఏదైతే ఉందో దాన్ని 5తో డివిజిబుల్ చేస్తే ఏమొస్తుంది? రిమైండర్ అమ్మా 4. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే సొల్యూషన్ చేయాలంటే ఏమొస్తుందంటే నెంబర్ తెలియదు కాబట్టి n అనుకుందాం. ఒక నెంబర్ 15తో డివిజిబుల్ చేశాడు, కోషియంట్ కూడా తెలీదు. సో రిమైండర్ ఎంత ఇచ్చాడు? 9. సో ఇది మొత్తం మళ్ళీ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. సో 3/7 పవర్ 8 3/7 పవర్ 8 అమ్మా ఇంటూ 3/7 పవర్ -14 ఈక్వల్స్ టు 3/7 హోల్ పవర్ 3p - 3 అయితే p విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. ఎసం ప్రతిరోజు లైవ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒక టాపిక్ అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో దాంట్లో పరంగా లెవెల్ 1 అనేది ఫస్ట్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఫస్ట్ లెవెల్ 1 కంప్లీట్ అయినాక మళ్ళీ లెవెల్ 2 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్ని టాపిక్స్ కూడా. సునీల్ హాయ్. కార్తిక్ హాయ్, గుడ్ ఈవినింగ్. సో దీని ఆన్సర్ చేయండి అమ్మా. సో మరి ఇక్కడ చూడమ్మా, అన్నీ కూడా భూములు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? గతంగానే యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ -14, డిఫరెన్స్ ఎంత మా? -6 ఈక్వల్స్ టు 3p - 3 అంతేనా? 3p - 3. మరి ఇక్కడ చూడు, ఆ -3 ఇటు వైపు వచ్చిన దానికి ఏమొస్తుంది అంటే 3p ఈక్వల్స్ టు -3 3p ఈక్వల్స్ టు -3 దెన్ p ఈక్వల్స్ టు -3/3 3 క్యాన్సిల్ అయిపోతే ఏముంటుందమ్మా? -1 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. x + y 18 అయితే x మరియు y ల లబ్ధం 77 అయితే ఈ క్రింది జత సంఖ్యలలో ఏది వరుసగా x మరియు y విలువలను కలిగి ఉంటుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఇది కూడా ఈజీ క్వశ్చనే. సో దీని ఆన్సర్ చేయండి అమ్మా. x + y 18 అంట. x + y 18, దాని ప్రొడక్ట్ ఎంతమ్మా? 77. అయితే ఆ x అండ్ y విలువలు ఎంత అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో ఆన్సర్ చేయండి. ఆర్ఆర్బీకి సంబంధించి ప్రతిదీ కూడా మనం అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాం. సో అందరూ కూడా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే నోటిఫికేషన్ల కోసం కానీ లేదా ఎగ్జామ్ డేట్స్ కోసం కానీ ప్రతిదీ కూడా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఆ రెండు నెంబర్లు కలిపితే ఏమవ్వాలి? 18. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 18, ఇక్కడ 18, ఇక్కడ కూడా 18. అంటే ఎడిషన్తో మనకు ఆన్సర్ అనేది రాలేదు. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ? వాటి యొక్క లబ్ధం ఎంతమ్మా? 77 రావాలి. సో 12 ఆరులు ఎంత? 72 వచ్చింది, అంటే ఆప్షన్ 1 కాదు. 11 ఏళ్ళు ఎంత? 77 అయ్యే ఛాన్స్ ఉంది. 9 తొమ్మిదిలు ఎంత? 81, అంటే ఇది కూడా కాదు. 10 ఎనిమిదిలు ఎంత? 80, అంటే ఇది కూడా కాదు. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ అమ్మా, ఇంకొక 1 or 2 డేస్లో మనకి ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ ఆర్ఆర్బి నుంచి వస్తుంది. సో నవంబరు ఎండింగ్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే మీకు స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ అనేవి. ఎందుకంటే ఇంక అన్ని కోర్టు కేసులు కూడా క్లియర్ అయిపోయాయి కదా. సో అందుకనే ఇంకొక 2-3 డేస్లో మనకి అనౌన్స్మెంట్ అనేది 100% అనౌన్స్మెంట్ వస్తుంది. సో ఇంకా ఎగ్జామ్స్కి మీరు డైలీ ప్రిపరేషన్ అనేది ఆపకుండా కంటిన్యూ చేయాలి. దాంట్లో పరంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతిరోజు కూడా 2 మాక్ టెస్ట్లు అనేవి రాయాలి. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ వస్తే నేను ఒక మాక్ టెస్ట్ రాయండి ప్రజెంట్ అయితే, డేట్లు వచ్చినాక ప్రతిరోజు 2 మాక్ టెస్ట్లు అనేవి కంపల్సరీగా రాయండి అమ్మా. ఎందుకు మాక్ టెస్ట్ల మీద అంత ప్రయారిటీ ఇవ్వాలంటే, క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఏబిసిడి అనే 4 ఆప్షన్లు కూడా నువ్వు ఎనాలిసిస్ చేస్తే ఇంకా నీకు ఎలాంటి బిట్టు కూడా పోవడానికి హోప్ అనేది ఉండదమ్మా. ఓకేనా? సో ప్రతి బిట్ అనేది నీకు ఎనాలిసిస్ కంపల్సరీగా అవసరం పడుతుంది ఇక్కడ. సో ఎనాలిసిస్ చేస్తే జాబ్కి నువ్వు చాలా దగ్గరగా వెళ్తావు. ఎనాలిసిస్ చేయకపోతే మాత్రం మళ్ళీ ఇంకా వెనక్కి పోతూ ఉంటావు. ఎందుకంటే జనరల్ సైన్స్ సంబంధించి లేదా జనరల్ అవేర్నెస్ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు 1 2 3 4 అనే ఆప్షన్లు డైరెక్ట్ 1 అనే ఆప్షన్ పెట్టేస్తావు. మరి రిమైనింగ్ 3 ఆప్షన్ దేనికోసం ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? ఈ 3 ఆప్షన్లు కూడా ఏదో ఒక క్వశ్చన్కి అనేది ఆన్సర్ అవుతాయి అక్కడ. సో వాటి కోసం కూడా నువ్వు తెలుసుకుంటే రేపు పొద్దున్న 1వ షిఫ్ట్లో వీడికి బిట్ ఇచ్చాడు, 2వ షిఫ్ట్లో సెకండ్ ఆప్షన్ కోసం వాడికి అడగవచ్చు అక్కడ. సో ఓకేనా? సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అనాలిసిస్ అనేది నువ్వు కంపల్సరీగా చేయమ్మా. సో మ్యాథ్స్ రీజనింగ్ అనేది డైరెక్ట్ ఆన్సర్స్ వస్తే నువ్వు పెడతావు, లేదనుకుంటే స్కిప్ చేస్తావు. అంతేగాని జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ దగ్గర మాత్రం టైం వేస్ట్ అనేది నీకు చేయకూడదు. ఓకే రైట్. చూడు ఇక్కడ 11 పవర్ 0 ప్లస్ 21 పవర్ 0 మైనస్ 7 పవర్ 0 ప్లస్ 3 పవర్ 0 ఇంటూ 5 పవర్ 0 విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో మరి ఇక్కడ చూస్తే పవర్లో 0 ఉందంటే దాని విలువ ఎంతమ్మా? 1. అంటే దీని వాల్యూ 1, దీని వాల్యూ 1, దీని వాల్యూ కూడా 1, దీని వాల్యూ కూడా 1. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. మరి +1 -1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుందమ్మా? ఏముంటుంది అక్కడ అంటే 2 ఉంటుంది. అదేవిధంగా పక్కన 5 పవర్ 0 అంటే ఎంత? దాని వాల్యూ 1. మరి మొత్తంగా 2 × 1 ఏమొస్తుంది? 2. అంటే మన ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. 5 వరుస సరి సంఖ్యల మొత్తము 27 20 అయితే 3వ మరియు 5వ సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఆ సంఖ్యలు ఏమని అడగల, 3 మరియు 5వ సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి. మా గ్రూప్ డి ముఖ్యంగా ఎన్టీపీసీ ఎవరైతే పెట్టారో సో వాళ్ళు కూడా ఫోకస్ చేయండి. మ్యాక్సిమం మనకి ఏప్రిల్లో ఉంటుంది నాకు తెలిసినంతవరకు ఎగ్జాము. సో అందుకనే గ్రూప్ డి అయిన వెంటనే కూడా ఎగ్జామ్ నాది అయిపోయింది కదా అని టైం వేస్ట్ చేయకుండా ఎన్టీపీసీ పైన నువ్వు ఫోకస్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఇచ్చిన 5 నోటిఫికేషన్లో ఏదో ఒక నోటిఫికేషన్ నువ్వు అనేది వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోవాలంటే ఒక ఎగ్జామ్ అయిందంటే నువ్వు నా ఎగ్జామ్ అయిపోయింది కదా అనేసి ఇంకా బుక్స్ ఇది వదిలేసి ఇసిరేసి టైం వేస్ట్ చేసుకొని కూర్చుంటే నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా. సో అదే నువ్వు ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ డి మీద ఫోకస్ పెట్టి చదువుతున్నావు కాబట్టి అదే కంటిన్యూగా నా ఎగ్జామ్ అయిపోయినా సరే, నా ఎగ్జామ్ అయింది కదా సరే ఆ రోజు ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాల్సిందే. సో ముఖ్యంగా ఏఎల్పి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ఎన్టీపీసీ కూడా చదివేసేయండి అమ్మా. సో దీనికంటే ముందు మనకి టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో దీని ఆన్సర్ చేయండి. సో ఏమన్నాడు అక్కడ అంటే 5 వరుస సరి సంఖ్యలు ఇచ్చాడమ్మా. సో 5 వరుస సరి సంఖ్యలు అంటే ఏమొస్తాయి ఇక్కడ? ఎక్స్ అనుకుంటే ఇంకొకటి ఏమొస్తుంది? x+2, x+4, x+6 ఎన్ని వచ్చాయమ్మా? 4 వచ్చాయి. సో x+8 అంతేనా? సో మొత్తం విలువ ఎంత ఇచ్చాడమ్మా నీకంటే 27, 20. సో ఎంతమ్మా? 5x 1 2 3 4 5x ప్లస్ సో 6 4 10 8 2 10 అంటే ఎంత? 20 ఈక్వల్స్ టు 2720. మరి 5x ఏమొస్తుంది అంటే 2700. ఎక్స్ విలువ ఎంత వస్తుంది ఇక్కడ? 5 5 25, 2 5 4 20 అంటే ఎంత వచ్చిందమ్మా? ఫస్ట్ డిజిట్ అనేది 540. సో ఫస్ట్ డిజిట్ ఈజ్ 540, సెకండ్ డిజిట్ ఈజ్ 542, మూడో డిజిట్ 546, సెకండ్ ఫోర్త్ డిజిట్ 546, లాస్ట్ వన్ 548. మరి మనకు అడిగింది ఏంటి? లాస్ట్ అండ్ థర్డ్ వన్. లాస్ట్ అండ్ థర్డ్ అంటే 544 ప్లస్ 548. సో ఏమొస్తుంది అంటే 1092 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. 3 వరుస బేసి సంఖ్యలు అంటే ఇప్పుడు 309 అయితే వాటిలో అతి పెద్ద సంఖ్య ఏదైనా అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. లార్జెస్ట్ నెంబర్ 3 వరుస ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఆ నెంబర్స్ ఏవని అడిగేటప్పుడు ఎక్స్లు అనుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఓకేనా? ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ అని అడిగినప్పుడు లేదా ఏవైనా మిడిల్ టర్మ్స్ అడిగినప్పుడు మాత్రం మనకి ఎక్స్ అనేది చేయాలి, కానీ మిగతావంతా కూడా ఆప్షన్ 2 నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పెద్ద సంఖ్య ఏదైనా అడిగాడు. ఇందులో ఫస్ట్ పెద్ద సంఖ్య 105 తీసుకున్నావు అనుకో. దాని బిఫోర్ ఎన్ని అన్నాడు? మనకి మొత్తం 3 అన్నాడు. సో బిఫోర్ ఏమొస్తుంది అంటే 103, నెక్స్ట్ 101, మొత్తం యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా అంటే 9 ఫస్ట్ డిజిట్. ఓకే, వచ్చింది. సెకండ్ వన్ చూడు 101, దాని బిఫోర్ నెంబర్ ఏమొస్తుంది? 99, 97. సో ఎంతమ్మా అంటే 10 17 వచ్చింది. అంటే ఫస్ట్ డిజిట్ 7 వచ్చింది, అంటే ఇది కాదు. 103, 101, 99. సో ఇదెంతమంటే 3 ప్లస్ 13 0, 303 వచ్చింది. అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏనా? సో 110, 13, 10, 303 సారీ 309 కదా అడిగింది మనకి. సో ఫస్ట్ డిజిట్ ఈజ్ 9 రావాలి. సో అంటే ఆప్షన్ సి కూడా కాదు. అంటే ఆప్షన్ 4 చూడు ఇక్కడ 109, దాని బిఫోర్ నెంబర్ 107, దాని బిఫోర్ నెంబర్ 105. సో ఎంతమంటే ఇక్కడ 16 ప్లస్ 5 ఫస్ట్ డిజిట్ ఈజ్ 1. సో మనకు 9 రావాలంటే ఇది కూడా కాదు, ఓన్లీ 9 వచ్చింది. ఇది ఆప్షన్ 1 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అమ్మా. రైట్, క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా 44 చేత భాగించబడుతుంది అన్నాడు ఇక్కడ. ఎస్ వేగన్ పెద్ద సంఖ్య అడిగాడు. సో పెద్ద నెంబర్ ఏదైనా అడిగాడు. 3 వరుస సంఖ్య బేసి సంఖ్యల మొత్తము 309. పెద్ద సంఖ్య అన్నాడు అంతే. అందులో ఏమొస్తుంది? పెద్ద సంఖ్య 105 కదా పెద్ద సంఖ్య. దాని బిఫోర్ నెంబర్ ఏమొస్తుంది ఇక్కడ? 103, దాని బిఫోర్ నెంబర్ 101, మొత్తం ఎంతమ్మా? 309 కదా. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం ఎంత ఇచ్చాడు మనకి? 309. అందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏది మరి? 105.
గంగా క్లియర్ అమ్మా, ఆప్షన్ 2 ఫార్ ఓకేనా. రైట్, థ్యాంక్ యూ శైలు. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా 44 చేత భాగించబడుతుంది అన్నాడు ఇక్కడ. 1 and 4 మా ప్రిపరేషన్ మాత్రం ఆఫ్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ డేట్లు అనేవి రావచ్చు. సో ప్రతిరోజు కూడా మినిమం మీరు కనీసం ఒక మాక్ టెస్ట్ అయినా రాయాలమ్మా. సో మాక్ టెస్ట్ అనేది కంపల్సరీగా రాయాలి. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ పక్కన పెట్టేసి రిమైనింగ్ 45 అనేవి ఉంటాయి నీ కాడ. సో 45 అనేవి 45 బిట్లే కాదు అక్కడ. సో ఇంటూ 4 అని అర్థం, ఓకేనా. సో ఎంత వస్తుందంటే 180 బిట్లు అనేవి నువ్వు నేర్చుకుంటా ఉన్నావు, ఓన్లీ మ్యాథ్స్ కాకుండా, ఓకేనా. చెప్పండి శైలు గారు, ఏం డౌట్స్ ఉన్నాయి మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, పర్లేదు, ఓకేనా. సో ఏదైనా సరే జనరల్ సైన్స్కి సంబంధించి కానీ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ప్రతి బిట్టు కూడా, ప్రతి ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ నీకు. ఆ ఆప్షన్స్ అనేవి నువ్వు చూస్ చేసుకుంటే డైరెక్ట్ తెలుసుకోవడానిక, ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 44తో డివిజిబుల్ చేయాలన్నాడు. మరి 44తో డివిజిబుల్ చేయాలంటే మరి ప్రతి నెంబర్ను కూడా మనం 44తో డివిజిబుల్ చేయాలా. సో మొత్తం నీకు ఇచ్చిన 90 మినిట్స్లో ఆ 44తో డివిజిబుల్ చేయాలంటే ఈ ఒక బిట్కి నీకు అనేది టైం అయిపోతుంది. సో మరి ఇక్కడ 44 అన్నాడు కాబట్టి దీన్ని మనం 11 into 4గా రాసుకుందాం. 11 into 4, ఎందుకంటే డివిజిబిలిటీ రూల్ అనేది 11 డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు కదా. వాట్ ఈస్ దట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 అంటే సో ఆన్ XYZ ఇదంతా ఒక నెంబర్ అనుకుంటే ఆల్టర్నేటివ్ ప్లేసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి సమ్ము, రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ము, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 11తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తము కూడా 11తో డివిజిబుల్ అవుతుందని అర్థం అక్కడ, ఓకేనా. సో మరి ఇక్కడ నువ్వు చూస్తే 11 కంటే బిఫోర్ మనకి ఇక్కడ ఫస్ట్ 4తో డివిజిబుల్ చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. 4 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటమ్మా, సో ఆన్ XY, ఓకేనా. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా 4తో డివిజిబుల్ అయిపోతుంది. మరి ఇక్కడ ఆప్షన్ 1 చూడమ్మా, 32 ఉంది, 4తో డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది, పక్కన పెడదాం కాసేపు. ఇక్కడ 48 కూడా అవుతుంది, ఎస్ పక్కన పెడదాం. 44 ఉంది, అవుతుంది. 92 ఉంది, అవుతుంది. అంటే 11తో నువ్వు చెక్ చేసుకుంటే 4తో అన్నీ కూడా డివిజిబుల్ అయిపోతూ ఉన్నాయి. మరి ఇక్కడ 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఆల్టర్నేటివ్ ప్లేసెస్. సో 1 + 5 6, 6 + 3 is 9. సో 5 + 2 7, 7 + 2 9, అంటే రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమా 11, అంటే ఇది అవుతుంది. ఆప్షన్ 2 చెక్ చేయి. 1 + 5 6, 6 + 4 10, 5 + 2 7, 7 + 8 ఎంతమ్మా 15 అవుతుంది. సో డిఫరెన్స్ ఈజ్ 5 అనేది 11తో అవ్వదు కాబట్టి ఇది కాదు. అగైన్ ఇక్కడ చూడు, 1 + 6 is 7, 7 + 4 is 11. సో 5 + 6 9 is 14, 14 + 4 is 18. సో 18 అంటే డిఫరెన్స్ 7 వచ్చింది. 7 అనేది కూడా డివిజిబుల్ అవ్వట్లేదు. మరి ఇక్కడ ఎంతమంటే 7 + 9 is 16. అగైన్ చూడు ఇక్కడ 14 + 2 ఎంతమ్మా 16, అంటే 0 వచ్చింది. మరి 0 వచ్చినా కూడా 11తో డివిజిబుల్ అయినట్టే, అంటే ఆప్షన్ 1 and 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉందంటే నీకు అది ఆప్షన్ 1 and 4 అనేది ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ బిలో ఉంది, కాబట్టి నీ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ అమ్మా. సో ఇంకా మీకు నెక్స్ట్ మనం ఇంకా రాబోయే నెక్స్ట్ సెషన్లో ఏ టాపిక్ చెప్పుకుందామంటే మీరే కామెంట్ చేయండి, ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ నేను చెప్పుకుందాం. సో నిన్న నెంబర్ సిస్టమ్ అడిగారు కాబట్టి ఈరోజు నెంబర్ సిస్టమ్ అనేది చెప్పుకుందాం. రేపు టైమ్ అండ్ వర్క్ అనేది స్టార్ట్ చేద్దామమ్మా, ఓకేనా. సో టైమ్ అండ్ వర్క్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది కూడా మనకి. సో దీన్ని కూడా
టైమ్ అండ్ వర్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తుంది అనేసి మీకు కూడా తెలుసు, ఓకేనా. సో ఇలాంటి లైవ్ సెషన్ అనేది ప్రతిరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. సో ప్రతిరోజు లైవ్ అనేది 11-30 కానీ, ఓకేనా. మ్యాక్సిమం మనకి ఆ టైంలో జనరల్ అవేర్నెస్ అనేది ఉండొచ్చు, లేదనుకుంటే ఈవినింగ్ 6 to 6:30 లోపు మనకు అనేది లైవ్ అనేది జరుగుతూ ఉంటుందమ్మా. సో ప్రతిరోజు కూడా మీరు జాయిన్ అయితే దీంట్లో ఉన్న ఆర్ఆర్బీకి సంబంధించి ప్రతిదీ కూడా మీకు అప్డేట్ అనేది లైవ్లో కూడా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎగ్జామ్ డేట్ సో 1 or 2 డేస్లో మనకి అనౌన్స్మెంట్ వస్తుందమ్మా. సో 1 or 2 డేస్లో వస్తుంది కాబట్టి, అంటే నాకు తెలిసినంత వరకు నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ స్టార్టింగ్లో నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి జరిగిపోతాయి. ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఇంకా ఎలాంటి కేసులు కూడా లేవు కాబట్టి డైరెక్ట్గా అనౌన్స్మెంట్ వస్తే ఒక 10 డేసే మనకి టైం అనేది ఉంటుంది. ఎందుకంటే సిటీ ఇంటిమేషన్ ఇవ్వాలి కాబట్టి, ఆ సిటీ ఇంటిమేషన్ ఇచ్చాడు అంటే ఇంకా మనం డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టేవలసిందే. ఎందుకంటే మీకు ప్రిపరేషన్ టైం అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కోర్టు కేసు వల్ల మీకు డేట్ అనేది పెరుగుతూ ఉంది కానీ ఇంకేం లేదు అక్కడ, ఓకేనా. సో మీరు అందరూ కూడా ఈ లైవ్ని వినియోగించుకోండి అందరూ కూడా, ఓకేనా. ప్రతిరోజు మీకు 6 నుంచి 6:30 లోపు మీకు లైవ్ అనేది ప్రతిరోజు ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. Não é,